హాయ్ హలో నమస్తే వెల్కమ్. సో ఇవాళ కామాన్ డిజిటల్ సూత్రాస్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లీడ్ చేసిన శ్రీకాంత్ గారు అలాగే చంద్రకళ గారు మనతో ఉన్నారు. సో వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా పర్ఫామ్ చేశారు, సో ఎలా ఉండబోతుంది సినిమా, ఇలాంటి విషయాలను వాళ్ళకి తెలుసుకున్నాం. హాయ్ అండి, హలో వెల్కమ్. హాయ్ శ్రీకాంత్ గారు, చెప్పండి సో మీ క్యారెక్టర్ గురించి. కామాన్ డిజిటల్ సూత్రాస్ ఈ క్యారెక్టర్ ఎలా ఉంది? నా క్యారెక్టర్ వచ్చేసి మల్లేష్ క్యారెక్టర్. మీ క్యారెక్టర్ పేరు మల్లేష్ అనే ఒక విలేజ్ లవర్ క్యారెక్టర్. సో అంటే నేను నా క్యారెక్టర్ ఏంటంటే ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఓకే, నేను చేసిన క్యారెక్టర్ ఇన్నోసెంట్, అంటే ఇంతకుముందు నేను చేయలేదు, ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ సినిమాలో ఇన్నోసెంట్ క్యారెక్టర్ చేసా, సార్ చేయించుకున్నాను. సో అంతకుముందు నేను చేసిన అన్ని నెగిటివ్ రోల్స్ అన్నట్టు. అంటే నాకు యాక్చువల్ నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే బాగా ఇష్టం. నేను ఎక్కువ చేసింది నెగిటివ్ క్యారెక్టర్సే చేశాను. సో వాటికి క్వైట్ ఆపోజిట్ చేశారు సినిమా. ఆపోజిట్. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్యారెక్టర్. సో ఆ తర్వాత తెలిసి సో ఇన్నోసెంట్ క్యారెక్టర్ చూపించాను సార్. రైట్. గతంలో మీరు చేసిన మూవీస్ ఏంటి? నేను ఫస్ట్ యూట్యూబర్. నా యూట్యూబ్కి నేను 100 చేశాను. ఆల్మోస్ట్ ఓవరాల్ 100 అయిపోయింది. యూట్యూబ్ అంటే సిరీస్లో షార్ట్ ఫిల్మ్స్, అందులో ఒక 30 వెబ్ సిరీస్లో ఉంటాయి, ఎపిసోడ్స్ సిరీస్లో ఉంటాయి. మెయిన్ క్యారెక్టర్స్, లీడ్ క్యారెక్టర్స్, నెగిటివ్ రోల్స్ చేశాను. సో మీకు కెమెరా ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. సూపర్. సో అంటే బిగ్ స్క్రీన్ ఇదేనా ఫస్ట్? బిగ్ స్క్రీన్ అంటే నేను అంతకుముందు చేశాను, ఒక మూవీ చేశాను, చిన్న క్యారెక్టరే, బట్ ఇది సెకండ్ మూవీ. ఓకే, చంద్రకళ గారు, శ్రీకాంత్ గారితో మీ కోఆర్డినేషన్ ఎలా ఉంది? యాక్టింగ్ సపోర్టింగ్ మీరు ఆల్రెడీ ఆఫ్ స్క్రీన్ ఫ్రెండ్స్. అది నా బెస్ట్ ఫ్రెండ్, నా ఫ్యామిలీ ఫ్రెండ్. ఓహో, ఎవరితో ఏమి ఇబ్బంది అవ్వలేదు, ఎందుకంటే తెలియని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉంది కదా రిహార్సల్స్లో మొత్తం ఫ్రెండ్స్ అయిపోయారు అనమాట. సో ఈ రిహార్సల్స్ వల్ల అక్కడ ఏ సీన్తో ఇబ్బంది అవ్వలేదు, ఎవరితో ఇబ్బంది అవ్వలేదు. రైట్. సో మన శ్రీకాంత్ గారి టైటిల్ వినగానే ఇదొక సెక్సువల్ ఎడ్యుకేషన్ లాగానేమో అని చెప్పేసి అందరూ అనుకుంటారు. సో మీకు ఇబ్బందికరమైన సన్నివేశాలు ఏమైనా అనిపించాయి ఈ సినిమాలో? ఏమన్నా మీకేమన్నా? లేవండి, నాకు అలా లేదు. అలాంటి ఇబ్బందికరమైన సీన్లు అయితే నేను అలాంటి ఏం లేవు. చాలా హ్యాపీగా చేసుకున్నాను. కానీ ఫస్ట్ ఈ సినిమా పేరు కామా అండ్ డిజిటల్ కాదు సార్, సన్సెట్ డిజైర్స్ అని పెట్టారు సార్. సన్సెట్ డిజైర్స్. ఓకే. చేసేటప్పుడంతా కూడా అదే. తర్వాత సార్ చెప్పారు కదా, ఆ సీను బాగా వచ్చింది అనమాట. సో అదే కామా అప్పటివి ఇప్పుడు ట్రాన్స్లేట్ చేస్తున్నాను, కామా ది డిజిటల్ సూత్రాస్ అని. అప్పుడు సార్కి ఐడియా వచ్చింది, ఓకే ఇదైతే బాగుంటుందని. అప్పుడు మారింది. మాకు ఫస్ట్ తెలిసిన టైటిల్ అయితే సన్సెట్ డిజైర్స్. మీకు ఏది బాగుంది అనిపించింది? సన్సెట్ డిజైర్స్ ఇది బాగుంది అనిపించిందా? అది కూడా మీనింగ్ సార్, అది కూడా మీనింగ్. అది కూడా అదే సన్సెట్ అంత ఈజీగా అర్థం కాదు, ఇది క్లియర్ గా లేదండి. సన్సెట్ అనేది అందరికి, ఇప్పుడు యూత్ అందరికి బాగా సన్సెట్ అంటేనే అది కూడా ఒక బూత్ లాగే చూస్తారు ఇప్పుడు. రెండు బాగానే ఉంటాయి, కానీ సార్ ఇది సెలెక్ట్ చేశారు మెయిన్గా. ఓకే, రైట్. అదే మీకు ఏది బెస్ట్ అనిపించింది టైటిల్స్లో? బాగా అర్థమైనా ఇదే బెస్ట్. స్ట్రైట్ గా మరి అంత ఈజీగా కూడా మొత్తం గెస్ట్ చేయలేరు, కానీ అర్థమైపోయింది. అంటే ఈ సినిమా ఏ టైప్ లో అనేది ఒక లైన్ అయితే అర్థమైపోతుంది. రైట్. సో ఇంకా ఈ సినిమాలో మీకు ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంటే ఎవరితో వర్క్ చేశారు? మీకు ద బెస్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కో ఆర్టిస్టులతో అంటే ఎవరు? సార్ వినయ్ వర్మ గారు సార్ ఉన్నారు. మిగతా వినయ్ వర్మ గారు బాగా అందరికీ తెలిసిన ఫేస్ అనుకుంటా. సార్ కూడా చేశారు సార్, ఆయన ఉన్నారు. అండ్ ఇంకా వేరే రాధిక గారు అని చెప్పేసి కరీంనగర్, ఇంకా వేరే ఉన్నారు. ఓకే. బేసిక్గా మేమే సార్ కొత్త, ఇంచుమించు అందరూ స్టేజ్ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద వాళ్ళే అనమాట. చాలా షార్ట్ ఫిల్మ్స్ తీసిన వాళ్ళు, స్టేజ్ ఆర్టిస్టులు, సినిమాలు తీసిన వాళ్ళే ఉన్నారు. రైట్. సో శ్రీకాంత్ గారు డైరెక్టర్ గారు మీకు ఎలా వచ్చింది ఆపర్చునిటీ? మీరు ఆడిషన్కి వెళ్ళారా, లేదంటే సార్ ముందే మీకు పరిచయమా? లేదు, నాకు క్యారెక్టర్ నా ఫ్రెండ్ ద్వారా నచ్చింది. సో తిన ద్వారా మీకు వచ్చింది? ఎవరో చెప్తే ఇట్లా మూవీ ఉంది, ఇట్లా స్టార్ట్ అవుతుంది, ట్రై చేయి అంటే నాకు నెంబర్ ఇచ్చింది, సార్ నెంబర్ ఇస్తే నేను సార్ నెంబర్కి నా మేకింగ్ స్టిల్స్ ఫొటోస్ అన్ని పట్ట పంపించేసాను. అన్ని సార్ చూసిండట, నేను పంపించిన కూడా టక్క మోగుతున్నాయట అక్కడ. అయితే సారు ఫోన్ చేసి కొంచెం ఆపమని చెప్పారా? సో అప్పుడు ఒకరోజు సార్ రమ్మన్నారు, నేను కాల్ చేశాను, కాల్ చేస్తే రమ్మన్నారు ఒకసారి. సో మణికొండలో ఉంటారు సార్, రమ్మంటే నేను వెళ్ళా.
మేబీ అప్పుడు మార్నింగ్ నాకు ఐడియా గుర్తులేదు, మార్నింగే డేలోనే వెళ్ళాను 8కి అలా ఏమో వెళ్ళాను, సార్ని కలిశాను, నమస్కారం సమయం కలిశాను, కూర్చుంటామన్నారు, కూర్చున్నాను. స్క్రిప్ట్ తీసుకొచ్చారు, స్క్రిప్ట్ ఇచ్చారు, చూసుకున్నాను, చదివాను బాగా. మొత్తం అంటే ఒక 4-5 పేపర్ అంటే ఫస్ట్ ఒక 2-3 పేపర్స్ ఇచ్చారు సార్. ఓకే. పేపర్స్ ఇచ్చారు, చూసుకున్నా, చదివిన, అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2-3 పేపర్లు ఇచ్చారు సార్. మళ్ళీ 2-3 పేపర్లు ఇస్తే నేను మళ్ళీ మొత్తం అన్నీ చూసుకున్నా, చదువుకున్నా. అంటే ఫుల్ లెంత్, టోటల్ డైలాగ్స్ అన్నీ ఫుల్ లెంత్ ఉన్నాయి అన్నట్టు. ఓకే. టోటల్ ఓవరాల్ పారా మొత్తం అన్నీ ఫుల్ ఉన్నాయి. మొత్తం చూసుకున్న, చదువుకున్న తర్వాత ఓకే అనుకున్నా, అవును సార్ ఓకే అండి. సార్ వచ్చి సరే ఆలోచించుకో అంటే నాకు ఫస్ట్ నాకు అనుకున్న క్యారెక్టర్ వేరే, మల్లేష్ క్యారెక్టర్ కాదు, కోటి అనే క్యారెక్టర్ ఉంటుంది. అది 3 మేము యంగ్ స్టార్స్ ఉంటాం కదా, 3 మెంబర్స్, అందులో కోటి అనే క్యారెక్టర్ ఉంటుంది. సో దానికి అనుకున్నారు సార్ ఫస్ట్. సో దానికి నేను సెట్ అవ్వాలి. సో దానికి నేను సెట్ అవ్వకపోతే ఈ మల్లేష్ క్యారెక్టరు అది దానికి షిఫ్ట్ అయ్యింది, అది చేశాను నేను. సో అలా క్యారెక్టర్ చేంజ్ అయింది. క్యారెక్టర్ చేంజ్ అయింది. సో మీరు ఈ కథ తెలిసిన తర్వాత, సబ్జెక్ట్ తెలిసిన తర్వాత ఏమనిపించింది? కొత్తగా అనిపించిందా? అంటే చేయాలా వద్దా అని ఏమన్నా ఆలోచించారు? అలా ఏం అనిపించలేదు, చేయాలా వద్దా అలానేం కాదు, నాకు కొత్తగా అనిపించింది. స్క్రిప్ట్ మామూలు మనం జనరల్గా డైలీ చాలా సినిమాలు వస్తుంటాయి, డిఫరెంట్ ఆఫ్ కంటెంట్స్, కొత్త స్టోరీలు వస్తూనే ఉంటాయి. సో ఇదొక డిఫరెంట్ కంటెంట్, ఇదొక కొత్త లైన్, కొత్త స్టోరీ. సో నాకు కొత్త అనిపించింది అది. ఆ కామ సంథింగ్ డైలాగ్స్ అది స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే నాకు కొత్తగా అనిపించింది నాకు. రైట్. సో అంటే ఓవరాల్ ఇప్పుడు మన టైటిల్ని బట్టి, సినిమా టైటిల్ అది కాబట్టి మనకి అలా అర్థమవుతుంది. కానీ బట్ ప్రతి సినిమాలో ఈ ఫీలింగ్స్ అనేటివి చూపిస్తూ ఉంటారు, లవర్స్ మధ్యన, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యన చూపిస్తూ ఉంటారు. బట్ ఈ సినిమా జనాలు చూడాలా వద్దా అనే క్వశ్చన్కి మీరు 100% చూడొచ్చు. 100% 18 to 80+ వరకు ఏజ్ అంటే యంగ్స్టర్స్ ఏజ్ గ్రూప్ అంటే 18 నుంచి చూడొచ్చు అందరు, యూత్. అండ్ బేసిక్గా జనరల్గా చాలా సినిమాలకి ఏ సర్టిఫికెట్ లేదంటే యూబై ఏ సర్టిఫికెట్ ఇస్తూ ఉంటారు. అలాంటి సినిమాలన్నిటి కూడా 18+ చూడాలి వాస్తవంగా, యాజ్ పర్ రూల్. సో చాలా సినిమాలకి లవ్ స్టోరీలు కూడా ఏ సర్టిఫికేట్ వస్తూ ఉంటుంది, బాగా ఫ్యాక్షన్ సినిమాలు కూడా ఏ సర్టిఫికేట్ వస్తుంటుంది. సో మీకు ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఏది? యూబై ఏనా ఏంటి? కంప్లీట్గా ఆ పేరుకే ఇచ్చేస్తారు, పేర్లోనే ఉంటుంది అంతే. కామా అండ్ ద డిజిటల్ సూత్రసం ఆ పేర్లోనే కంటెంట్ అంత పనికొచ్చు. సో ఎక్కడైనా వల్గర్గా అనిపిస్తుంది సినిమా చూసేటప్పుడు? వల్గారిటీ చూసే ఆడియన్స్కి ఏమైనా ఇబ్బంది ఫీల్ అయ్యే సన్నివేశాలు? లేదు, వల్గారిటీ బోల్డ్ దానికి అలాంటిది ఏం లేదు, అంత ఏం ఉండదు అందులో. జస్ట్ ఓన్లీ టైటిల్లోనే అనుకుంటారు కావచ్చు అని ఎక్స్పెక్ట్. అందులో టైటిల్ చూడగానే అలా అనుకుంటారు కానీ బట్ సినిమాలో చూడకూడదు అసభ్యకరమైనది అయితే లేదు, అలాంటిది లేదు. అందులో కంటెంట్ ఏంటంటే సార్, ప్రతి ఇంట్లో, ప్రతి లైఫ్లో, ప్రతి ఒక్క ఏజ్ గ్రూప్లో జరిగేది అనమాట. అయితే అందరు కనెక్ట్ అవుతారు. యంగ్స్టర్ విషయానికి వస్తే అమ్మాయిల్ని ఇలా టీచ్ చేసేటప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఇంతే కదా అని. ఇప్పుడు పార్క్లో వెళ్ళి కూర్చొని సార్ చెప్పారు, పెద్ద వాళ్ళ గ్రూప్ ఒకటి ఉంటుందని. మనం ఇప్పుడు సరదాగా పార్కులకి సాయంత్రం ఈవినింగ్ వెళ్తుంటారు వాక్కి, వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అరే మనం కూడా వెళ్ళి ఇలాగే మాట్లాడుకుంటాం కదా, అమ్మాయి వస్తే ఇలాగే అనుకుంటాం కదా అని ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోతుంది. ఏంటంటే అప్పటి పురాణాలని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారన్నమాట. ప్రతి సీన్లో మనకి ఒక మహాభారతం, ఒక రామాయణం ఇవి కనిపిస్తాయి ఆ డైలాగ్స్లో కానీ, ఆ చేష్టల్లో కానీ. అంతా ఆ పురాణాలని బేస్ చేసుకొని ఎలా అయితే అప్పుడు కామసూత్రాన్ని ఇప్పుడు డిజిటల్ సూత్రాలు చేసామో, అప్పుడు పురాణాలని ఇప్పుడు సినిమాలో చూపించడానికి చూసారు. మామూలుగా మన రియల్ లైఫ్లో జరిగేటిది, మన జరిగేటి అన్ని కోరికలు కానివ్వండి, అది దాని విషయానికి వస్తే ఏంటంటే లేడీస్కి కూడా కనెక్ట్ ఎలా అవుతుందంటే, వాళ్ళు పైకి చెప్పకపోయినా అరే నాకు కూడా ఇలాగే ఉంది కదా, నేను కూడా ఇలాగే ఆలోచించాను కదా, అది తప్ప ఒప్ప అనే ఒక సెన్స్ కనపడుతుంది సినిమా. రైట్, ఓకే, అదనమాట. సో దాని జడ్జిమెంట్ ఇందులో దొరుకుతుంది వాళ్ళకి, వాళ్ళ ఆలోచనలకి నేను తప్పుగా ఆలోచిస్తున్నానా కరెక్ట్ ఆలోచిస్తున్నానా అనే దానికి ఆన్సర్ దొరుకుతుంది. రైట్. సో మీరు లవర్ క్యారెక్టర్ చేశారు కదా ఈ సినిమాలో, చాలా సన్నివేశాలు చేసి ఉంటారు, అంటే మెయిన్ లీడ్ కాబట్టి. మీ రియల్ లైఫ్కి ఎక్కడైనా సింక్ అయ్యా? మీకేమైనా ఇందులో మీరు చేసిన సీన్స్ ఎక్కడైనా మీ రియల్ లైఫ్లో జరిగిన వాటికి ఏమైనా సింక్ అయ్యా? సింక్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేమంటావా? అదే అనమాట ఇక్కడ. సో సార్ చెప్పినట్టు ఇందాక లక్ష్మణ రేఖ దాటలేమంటారు. తెలుసు, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా ఆ టైప్లోనే. సో ఇప్పుడు దీని గురించి ఏం అడిగినా అంతేనా ఇంకా డెప్త్గా? సో ఓవరాల్గా సినిమా అయిపోయిన తర్వాత ఎలా అనిపించింది? బాగా అనిపించింది, చూసాం కదా సినిమా, స్క్రీనింగ్ జరిగింది, చాలా బాగా అనిపించింది. ఓకే. సో
అంటే ఈ సినిమా తర్వాత మీ యాక్టింగ్కి మీలో ఉన్న ఆర్టిస్ట్కి ఎలాంటి గుర్తింపు రావచ్చు అని అనుకుంటున్నారు? గుర్తింపు రావచ్చు రాకపోవచ్చు, గుర్తింపు అనేది అది నేను చెప్పలేను. సినిమా రిలీజ్ అయిన తర్వాత మేబీ చెప్పలేను, రావచ్చు. సో మీ సాటిస్ఫాక్షన్ వరకు మీకు ఓకే, నా సాటిస్ఫాక్షన్ ఓకే, బట్ తర్వాత దాన్ని బట్టి రావచ్చు రాకపోవచ్చు, అది నేను చెప్పలేను, నా చేతిలో లేదు. వస్తే డెఫినెట్గా ఐ కెన్ డూ ఇట్. సో ఇప్పటివరకు అంటే ఈ రోల్లో ఇప్పుడు మీరు ఇన్నోసెంట్ రోల్ చేశారు, ఇంతకంటే ముందు గతంలో చేసిన నెగిటివ్ రోల్స్ చేశారు. సో మీకు ఇలాంటి క్యారెక్టర్ కూడా నేను చేయగలను అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చింది ఈ సినిమాతో? చేయగలను వచ్చింది అనుకో. నాకంటే సార్ ఫస్ట్ నాకు రిహార్సల్ చేయించారు. ఇప్పుడు కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది, బట్ చెప్పా సార్కి, సార్ నాకు ఇబ్బంది ఉంది, నేను ఆడిషన్ అన్నీ నాకు అట్లా నచ్చదు, ఇంతకుముందు నేను ఇవ్వలేదు నాకంటే. లేదు అట్లా ఉండదు, నా దగ్గర లేదు లేదు చెప్పాలి, ఎందుకంటే అందులో ఉన్నాయి తెలియాలి నీకు చెప్పి చాలు సార్ చాలా అంటే నాకు సారు అంటే రిహార్సల్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా. సార్ అసలు నాకు కొంచెం ఇబ్బంది ఉంటుంది, నేను కెమెరా ముందు చేసేస్తాను సార్, డైరెక్ట్ చేసేస్తాను నేను, నాకు ఇట్లా ఇప్పుడు ఇబ్బంది చేయలేను నేను, నాకు సెట్లో నాకు లొకేషన్లో చెప్పండి చూసుకొని కెమెరా ముందు చెప్పేస్తా అంటే నో అట్లా ఉండదు అట్లా ఉండదు. స్క్రిప్ట్ కూడా అది మనం కట్టులు టేకులు ఉండవు, సార్ సీన్ చెప్తారు అంతే, సీన్ చెప్తారు, దాని ఎసెన్స్ చెప్తారు నాకు ఇలా కావాలని, అది ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంకా కట్టు ఉండదు. ఒకవేళ మధ్యలో ఏదైనా పోయిందంటే మళ్ళీ ఫస్ట్ నుంచి చాలా పెద్ద ఛాలెంజింగ్. సో దానికి బాగా రిహార్సల్స్ చేయించారు అనమాట. ఆ టైంలో కొంచెం ఇబ్బంది పడింది. అంటే ఎందుకు ఆ ఫీల్ క్యారీ అవడం కోసం మధ్యలో కట్టు టేక్ ఉంటే ఎమోషనల్ ఉండాలి. సో ఆ ఫీల్ అలాగే క్యారీ చేయడం కోసం, ఆ మూడ్ అలాగే క్యారీ చేయడం కోసం మీరు సింగిల్ టేక్లో చేశారు ఆల్మోస్ట్. సో ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఇలా యాక్ట్ చేయడం, సో లెంత్ డైలాగులు సింగిల్ టేక్లో చెప్పాల్సి రావటం, ఇది మీకు ఒక పాఠంలాగా ఏమన్నా పనికొచ్చింది? పనికొస్తుంది మాకు, ఎందుకంటే కొంచెం ఛాలెంజింగ్ ఇవి చేసినప్పుడు అవతలవి ఈజీగా అనిపిస్తుంది కదా. పెద్ద గీత గీసినప్పుడు దాని పక్కన చిన్నగా గీస్తే చిన్నగా అనిపిస్తుంది. సో ఇంత కష్టమైనవి ఛాలెంజింగ్వి చేసినప్పుడు అవి ఈజీగా చేసేయగలం అనమాట. సో అయితే ఎన్ఎస్ ప్రసాద్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీతో పర్ఫామ్ చేయించారు. అయితే సార్ చేయిస్తారు, నాతో చేయించుకున్నారు ఆ కామెడీ, అది ఇన్నోసెంట్ క్యారెక్టర్. ఛాలెంజ్ కూడా అలాగే ఇచ్చారు, ఒక్కొక్క రోల్కి పెట్టుకుంటారనమాట. లేకపోతే వాళ్ళు అంతే అని ఆ ఛాలెంజ్ మనం ఎలా తీసుకుంటాం, వాళ్ళకి ఎందుకు అంటే ముందే చెప్పేస్తారు సార్, ముందే ఫస్ట్ చెప్పేస్తారు. నా మల్లేష్ క్యారెక్టర్కి కూడా నాకు ముందే చెప్పారు సార్, శ్రీకాంత్ నేను అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళని చూస్తా ఉన్నారు ఆల్రెడీ, నువ్వు అక్కడ బాగా చేస్తే ఓకే, లేదంటే నేను తీసేసి నేను వేరే వాళ్ళని పెట్టేసుకుంటా, నీకు ముందే చెప్తున్నా అని చెప్పి సార్ ముందే చెప్పాడు. అప్పుడు అవునా అని చెప్పేసి నాకు ఒక భయం ఉంది, నిజంగా ఒక భయం ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత సంథింగ్. కానీ మరి సార్ అక్కడ ఎవరిని అరేంజ్ చేశారో చేయలేదో నాకు తెలియదు, బాగా నాకు చెప్పారు సార్. అప్పుడు నాకు కొంచెం అప్పుడు మల్లేష్ క్యారెక్టర్ చేయడానికి వచ్చావా, మల్లేష్ క్యారెక్టర్ అందరూ అడుగుతారు, ఏం ఎవరు మల్లేష్ క్యారెక్టర్ ఏమో సార్ అక్కడ చూసాడేమో, నువ్వు జాగ్రత్తగా అప్పుడు కొంచెం భయం వేసింది, వేరే వాళ్ళు ఎవరన్నా మళ్ళీ నా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరన్నా వస్తారేమో, సో నాకు ఇది క్యారెక్టర్ ఉంటుందో ఉండదో మళ్ళీ చెప్పలేను. ఎందుకు అంత భయపడ్డారంటే ఈ సినిమాలో క్యారెక్టర్ మీకు అంతా నచ్చిందా చేయాలని? నాకు చేయాలని ఇష్టం ఉంది కాబట్టి నాకు, సో అది సారు అక్కడ కొంచెం భయపడ్డాను చెప్పలేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా వేరే వాళ్ళు నా ప్లేస్లో వేరే వాళ్ళు రావచ్చు అని చెప్పేసి కొంచెం భయంగా ఉండే, బట్ అలాంటిది ఏం లేదు, పెట్టగానే ఒక 1-2 టేక్లు అయిపోయింది. రైట్. మామూలుగా సినిమా అనగానే కొన్ని ఫైట్స్, సాంగ్స్, మంచి లొకేషన్స్ ఇలా ఉంటుంది. బట్ ఈ సినిమా కొంచెం ఆస్పెక్ట్ డిఫరెంట్ కాబట్టి, ఈ జానర్ డిఫరెంట్ కాబట్టి, సో ఈ సినిమాలో ఆడియన్స్ ఎలాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? సాంగ్స్, ఏదైనా ఫైట్స్, లేదంటే ఇంకా మ్యూజిక్ ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇప్పుడు సాంగ్స్ లేవు, సాంగ్స్ ఉండవు, ఫైటింగ్స్ కానీ సాంగ్స్ కానీ ఏముండవు. ఫైట్స్ కూడా ఉంటాయి. ఎలా ఎమోషన్లో కలిగే, ఇప్పుడు హస్బెండ్ కి వైఫ్ మధ్య కొంత, ఇప్పుడు ఈమె వేరే వాళ్ళని ఆశించినప్పుడు ఆడ ఫైట్ జరుగుతుంది కదా, హస్బెండ్ వచ్చి అది తెలుసుకొని కొడతారు, ఆ టైప్ ఫైట్స్ ఉంటాయి. మొత్తం ఫైట్ డిఫరెంట్ అన్నట్టు, అన్ని న్యాచురల్గా చూపించిన ఫైట్స్ ఉంటాయి. సో కొడితే పైకి లేయటం ఇట్లాంటివి కాకుండా ఫైట్స్ ఓకే. మ్యూజిక్ అంటే ఈ సినిమాకి ఆర్ఆర్ కూడా డిఫరెంట్గా ఉండాల్సి వస్తుంది, ఎందుకంటే ఫీలింగ్స్ చూపించాలి, మ్యూజిక్లో పలికించాలి ఆ ఫీలింగ్స్. సో ఏంటి ఈ మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఏం చెప్తారు? ఈ సినిమాకి చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అంటే నాకు సార్కే తెలుసు, సెలెక్ట్ చేశారు మా సార్. ఎవరినైనా ది బెస్ట్ అంటే లో బడ్జెట్ మూవీస్ కాబట్టి లో బడ్జెట్లోనే ది బెస్ట్ చూడడానికి, అది ఆర్టిస్ట్ కానీ మ్యూజిక్ కానీ ఎడిటింగ్ కానీ ఎక్కడ కూడా
ఒక్కొక్క దానికి స్పేర్గా పెట్టుకుంటారు సార్. సార్ చూస్తారంట ఇందులో ఎవరు ది బెస్ట్ ఎవరున్నారు వాళ్ళని సెలెక్ట్ చేస్తారనమాట. రైట్. సో ఏదున్నా ఇక్కడ భావం చూపించాలి. ఎక్కువ ఎన్ఎస్ ప్రసాద్ గారు చెప్పింది ఏంటంటే మేము చూపించే విధానంలో వల్గారిటీ ఉండదు, కానీ ఆ లోపల ఉన్న ఫీలింగ్స్ని అది క్లియర్గా చూపించారు పోయిటరీతో, సో ఎక్స్ప్రెషన్తో చూపించామని చెప్పారు. సో దానికి మ్యూజిక్ కూడా కంపల్సరీ మంచి మ్యూజిక్ యాడ్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. సరే, ఓవరాల్గా శ్రీకాంత్ గారు ఈ సినిమా గురించి మీరు ఆడియన్కి ఏం చెప్తారు? ఏంటండి ఇప్పుడు మా రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా, అంటే నేను చూడాలి, అందరు చూడాలి. సో నాకు అనిపిస్తుంది, నాకైతే హోప్ ఉందండి. మామూలుగా అంటే కొత్త స్టోరీ కాబట్టి డిఫరెంట్, సో ఇలాంటి రేర్గా వస్తుంటాయి. మామూలుగా సారు కూడా డిఫరెంట్గా. ఎందుకోసం చూడాలి ఆడియన్ అంటే మీరు ఏం చెప్తారు ఈ సినిమా? అందుకోసం చూడాలంటే ఏం చెప్తామండి, ఎందుకోసం చూడాలంటే బేసిక్గా ఇప్పుడు వచ్చే ఈ సినిమాకి సంబంధమే లేదు సార్. ఇది ఒక డిఫరెంట్ కంటెంట్తో వస్తుంది. అండ్ అది కూడా ఏదో క్రియేటివ్గా రాసింది అయితే కాదు, అందరి లైఫ్లో జరిగేదే కనెక్ట్ అయ్యే సబ్జెక్టు. అండ్ కొంచెం ఇప్పుడు వచ్చే సబ్జెక్ట్ అన్నిటికీ కొంచెం క్వైట్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూస్తే మీ టికెట్కి అయితే న్యాయం జరుగుతుంది. అండ్ మీరు కూడా బాగా కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా అలా ఆ కనెక్టివిటీ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి. మన రియల్ లైఫ్లో జరుగుతుంటాయి, దాన్నే ఇతర సంఘటన ద్వారా తీశారు సార్. సూపర్ అండి. సో చూశారు కదా, కామాన్ డిజిటల్ సూత్రాస్ మూవీ గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. నమస్తే.